హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే మన సబ్స్క్రైబరు ఒకరు దీన్ని రివ్యూ చేయమన్నారు. ఈ టాబ్లెట్ జంప్రైడ్ 4mg టాబ్లెట్. ఫ్రెండ్స్, దీని యొక్క ఉపయోగాలు ఏంటి, దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారు, ఎటువంటి కండిషన్లో దీన్ని యూజ్ చేస్తారు, టోటల్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోగలరు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి. ఫ్రెండ్స్, ఈ జంప్రైడ్ 4mg టాబ్లెట్ను సన్ ఫార్మసిటికల్, ది బెస్ట్ కంపెనీ సన్ ఫార్మసిటికల్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. దీని ఎంఆర్పి వచ్చేసి 59 రూపీస్ వరకు ఉంటుంది. ఇది ఒక ఎథికల్ ప్రోడక్ట్. ఇందులో ఉండే ఫార్ములా వచ్చేసి మిథైల్ప్రెడ్నిసోలోన్. అంటే ఇది ఒక కార్టికోస్టెరాయిడ్, అంటే స్టెరాయిడ్ అన్నమాట. ఇది ఏంటంటే మెయిన్ యూజ్ ఏంటంటే రూమటాయిడ్ డిసార్డర్స్ మరియు సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోటోమస్, అంటే ఎస్ఎల్ఈ ప్రాబ్లమ్ను కంట్రోల్ చేయడంలో. ఎస్ఎల్ఈ అంటే ఏంటి నెక్స్ట్ తెలుసుకుందాం. నెక్స్ట్ అలర్జీ కండిషన్స్ను, ఐ డిజార్డర్స్ను, స్కిన్ డిజార్డర్స్ను, అంటే ఓవరాల్గా ఇది ఒక కార్టికోస్టెరాయిడ్. ఇది ఒక ఇన్ఫ్లమేషన్ను రెడ్యూస్ చేయడంలో ఉపయోగపడుతుంది. మరియు హార్మోనల్ డిజార్డర్స్ను తగ్గించడంలో, ఇమ్యూనిటీ సిస్టమ్ను కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు ఎస్ఎల్ఈ అంటే ఏంటి అంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ మిస్టేక్లో హెల్దీ టిష్యూ, అంటే అవర్ బాడీ, అంటే శరీరంలో కరెక్ట్గా వర్క్ చేసే ఆర్గాన్స్ పైననే సొంత ఇమ్యూనిటీ సిస్టమ్ అటాక్ చేసి డ్యామేజ్ చేస్తుంది. అంటే మెయిన్గా స్కిన్ పైన కావచ్చు, జాయింట్స్ పైన కావచ్చు, కిడ్నీ పైన కావచ్చు, బ్రెయిన్ పైన కావచ్చు, అంటే సొంత ఆర్గాన్స్ పైన సొంత ఇమ్యూనిటీ సిస్టమ్ అటాక్ చేసి దానిని నష్టపరచడాన్నే ఈ ఎస్ఎల్ఈ అంటారు. ఈ ఎస్ఎల్ఈ డిజార్డర్ అనేది సొంత ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రాబ్లం అన్నట్టు. అంటే ఇది దీనివలన కలిగేది ఏంటంటే ఈ డిజార్డర్స్ వల్ల పెయిన్స్ వస్తుంటాయి, స్వెల్లింగు, ఇచ్చింగు, అలర్జీ సిమ్టమ్స్, ఆర్థరైటిస్, లూపస్, సోరియాసిస్ అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ సోరియాసిస్ రాదు, ఈ ఆర్థరైటిస్ వంటివి వస్తూ ఉంటాయి. వీటిని కంట్రోల్ చేయడంలో ఈ ఎస్ఎల్ఈలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ మిథైల్ప్రెడ్నిసోలోన్ అనేది ఈ ఆర్థరైటిస్, నార్మల్ ఆర్థరైటిస్, లూపస్, సోరియాసిస్, బ్లడ్, ఐ, లంగ్స్, స్టమక్, నర్వ్ సిస్టమ్స్ డ్యామేజ్, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా కానీ స్టెరాయిడ్స్ అనేది ఎక్కువగా రిలాక్సేషన్ ఇస్తుంటాయి. ఈ కార్టికోస్టెరాయిడ్ అనేది ఇటువంటి ప్రాబ్లమ్స్ను, పెయిన్స్, ఆర్థరైటిస్ వల్ల వచ్చే పెయిన్ కావచ్చు, స్వెల్లింగ్స్ను కావచ్చు తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా ఇది ఒక కార్టికోస్టెరాయిడ్. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా నార్మల్గా తగ్గిపోతుంటాయి. కాకపోతే డాక్టర్ సలహా మేరకే ఉపయోగించగలరు. ఫ్రెండ్స్, ప్రికాషన్స్ వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్, అంటే పాలిచ్చే తల్లులు మాత్రం కంపల్సరీ డాక్టర్ సలహా మేరకే ఉపయోగించగలరు. సైడ్ ఎఫెక్ట్స్ అనేది డిపెండ్ ఆన్ కండిషన్స్ రావచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఇతర మెడిసిన్ రివ్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.